హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈ రోజుటి వీడియో అయితే నా డే మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు ఏ విధంగా ఉంటుంది అన్నదైతే ఇందులో షేర్ చేయబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకండి. పిల్లలతో ఈరోజు పిల్లల్ని స్కూల్కి కూడా పంపించలేదండి. వాళ్ళతో ఎలా మేనేజ్ చేసుకుంటూ ఈ వర్క్స్ అన్ని చేసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. ముగ్గు అయితే చూస్తున్నారు కదా, మన వీడియో ఎప్పుడు కూడా ముగ్గుతోనే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ చాలా కూడా అంటే చెప్తాను. అంటే నేను ఏ విధంగా మేనేజ్ చేసుకుంటాను అని చెప్పేసి. మార్నింగ్ ముగ్గైతే ఈ విధంగా వేసుకుంటూ ఉంటానండి. మార్నింగ్ వేసుకుంటాను ఒక్కొక్క రోజు. నైట్ కూడా వేసుకుంటూ ఉంటాను. అలా వీలున్న దాన్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటాననమాట. మోస్ట్‌లీ మార్నింగ్ వేసుకోవడానికే ట్రై చేస్తాను. మార్నింగే వేస్తూ ఉంటాను కూడా. ఈవినింగ్ అలా ఏమి వేయనండి. ఇక్కడ మా ఫ్రెండ్ కాల్ చేస్తే ఫోన్ పక్కన ఇంక మాట్లాడేసి పక్కనే పెట్టేశాను. అది ఇంకా అలాగే ఉండిపోయిందనమాట. బార్డర్స్ అవన్నీ కూడా కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను. రాకపోయినా సరే అంటే అలవాటైపోతుంది గదా, వేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ట్రై చేస్తూ ఉంటాననమాట కొత్త కొత్తగా డిజైన్స్ అయితే. చూస్తున్నారు కదా, ఇక్కడ బార్డర్ అయితే ఈ విధంగా వేసుకొని యెల్లో అండ్ రెడ్ కలర్‌తో ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. ఇదైతే మార్నింగే వేసుకున్నాననమాట. మొత్తం కూడా ఇంకా కలర్స్ అక్కడక్కడ వేశానండి. చూసారు కదా, సింపుల్‌గా ఈ విధంగా అయితే వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ముగ్గైతే చూడండి ఎంత బావుందో గదా! చాలా మంచిగా అనిపించిందండి నాకు. ఓపిక ఉంటే మాత్రమే ఈ విధంగా వేసుకుంటానండి. అంటే కలర్స్ వేయడం కానీ ఇలా. లేదు అంటే ఒక యెల్లో అండ్ రెడ్ కలర్ ఈ 2 కూడా వేసుకుంటూ ఉంటాను. చూసారు కదా ఎంత మంచిగా ఉందో. మార్నింగు అంత తొందరగా ఏమి లేయనండి. మళ్ళీ అందరిలాగా అనుకోకండి. అంటే కొందరు లేస్తారు, కొందరు లేవకపోవచ్చు. నేనంతే తొందరగా ఏమి అలా లెయ్యనండి. నా వీలుని బట్టి ఇంకా లేస్తూ ఉంటాననమాట నిద్ర అనేది. 6:30 అవుతుంది. ఒక్కోసారి 7 గూడా అవుతుందండి. 6 కూడా లేస్తూ ఉంటాను. నిన్న ఈవినింగ్ వచ్చేసి బాబుకి కొద్దిగా హెల్త్ అనేది బాగోలేదనమాట. ఏదో ఫీవరిష్‌గా ఉంటే ఇంకా సిరప్స్ వేసి ఇంకా మార్నింగ్ కూడా స్కూల్‌కైతే పంపియలేదు. ఇంకా ఇద్దరు కూడా పిల్లలు ఇంట్లోనే ఉన్నారండి. ఇంకా ఫీవర్‌లాగా ఉంది కదా అని చెప్పేసి నైట్ కూడా కొద్దిగా ఇడ్లీ పెట్టాను. మళ్ళీ మార్నింగ్ కూడా ఇంకా టిఫిన్‌కి ఇడ్లీ సాంబార్ అయితే చేస్తున్నానండి. ఇడ్లీ అయితే బాగా ఇష్టంగా తింటారండి. ఇడ్లీ సాంబార్ కానీ, లేదంటే దోస కానీ ఇవి బాగా తింటారనమాట. దీపు అన్ని టిఫిన్స్ తింటాడండి. ఉప్మా, ఉగ్గాని, దోస, ఇడ్లీ, మక్రోని అంటే పాస్తా అంటాం కదా అది. ఇలా అన్నీ చేస్తూ ఉంటాను. తింటూ ఉంటాడు దీపు. రిషికైతే ఉప్మా అయితే అస్సలు తినదండి. నిజంగా ఏ టిఫిన్‌లో అయినా పాస్తా అవి కూడా తింటుందండి. కానీ టిఫిన్స్‌లో మనకి ఆనియన్స్ కనిపించకూడదనమాట. ఆనియన్స్ కనిపిచ్చాయి అంటే ఇంకస్సలు తినదు. ఇంకా ఎంత మొత్తుకున్నా తినదండి. ఒకవేళ తనకి కనిపియకుండా పెట్టేసామే అనుకో, అయినా కూడా తినదు. నోట్లోనే స్కాన్ చేసేసి తీసేస్తుందనమాట. చూస్తున్నారు కదా, ఇంకా అంట్లు కొద్దిగా ఉన్నాయండి. ఇంకా టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చులే అని చెప్పేసి అలాగే ఉంచేశాను. టిఫిన్ అయితే ఇంకా ఇడ్లీ, సాంబార్ కూడా చేసేసానండి. చూస్తున్నారు కదా, సాంబార్ బాగా ఎక్కువగా వేసుకొని బాగా కలుపుకొని తింటారండి పిల్లలైతే ఇష్టంగా తింటారు. అందుకని చెప్పేసి ఇంకెలాగో ఫీవర్ వచ్చింది కదా అని చెప్పేసి దీపుకి ఇడ్లీ పెట్టాను. బాగా తింటాడు, సిరప్స్ వేయొచ్చు అని చెప్పేసి. తర్వాత చూసారు కదా, వంట అయిపోయిన తర్వాత టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంక ఈ విధంగా అయితే ఉన్నాయి. మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. ఇడ్లీ ఇవి ఉన్నాయి కదా, ప్లేట్స్ అవైతే వాటర్ పట్టి పెట్టాను. నానుతాది బాగా అని చెప్పేసి ఈజీగా వాష్ చేసుకోవచ్చు అని చెప్పేసి. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా రైస్ అయితే పెట్టేశానండి. ఒక పక్క రైస్, ఒక పక్కొచ్చేసి ఆలు అయితే పెట్టేశాను. ఆలు కర్రీ చేయాలనుకున్నానండి. అందుకని చెప్పేసి ఆలు కర్రీ చేద్దామని చెప్పేసి బాయిల్ చేస్తున్నాను ఒక పక్క. ఇంక ఇవి 2 ఇలా స్టవ్ మీద పెట్టేసి, ఇంకా మనకి అంట్లయితే తోమేదుంది కదా, అవైతే చేసుకున్నాను. ఈ విధంగా అయితే ఉందండి వంట రూమ్‌లో. క్లీన్‌గానే ఉంచుకుంటానండి. మోస్ట్‌లీ దాదాపు క్లీన్‌గానే ఉంచుకుంటాను. ఇంకా బాగోలేదు, ఇంకా చెయ్యలేను అన్నప్పుడు పక్కన పెట్టేస్తాను. ఇంక అంతే అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా అది బాటిల్ చెప్పాను కదా, బాదం బాటిల్ అని చెప్పేసి ఈరోజు దాన్ని కూడా డెకరేట్ చేసుకున్నాను. అది కూడా చూపిస్తాను. చూసేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఇంక అంట్లయితే ఇడ్లీ పాత్ర ఇవన్నీ కూడా తోమేసుకుంటున్నాననమాట. వర్క్ అనేది అందరికీ ఉంటుందండి. ఇది ఎందుకు షేర్ చేస్తున్నానంటే కొందరికి మోటివేషన్‌గా అనిపించవచ్చు. బావుంటుంది. నేను కూడా చాలా వ్లాగ్స్ చూస్తూ ఉంటానండి యూట్యూబ్‌లో. నాకు కూడా మంచిగా అనిపిస్తూ ఉంటుందనమాట. మనకు కూడా వర్క్ ఉంది, చేసుకోవాలి ఇలా ఉంటుంది కాబట్టి అందుకే మీతో షేర్ చేస్తున్నాను. నేనైతే మాకి పైన కిటికీ ఉందండి. అంటే విండో ఉంది. ఆ విండోలో మొబైల్ పెట్టేసుకొని యూట్యూబ్‌లో వీడియోస్ ఆన్ చేసుకొని
నావి అంటే నేను పోస్ట్ చేసిన వెంటనే ఒకసారి చూస్తాను. ఇంకా వ్లాగ్స్ నాకు నచ్చిన వాళ్ళ సబ్స్క్రైబర్స్ అయితే అంటే నాకు నచ్చిన వాళ్ళు యూట్యూబర్స్ అయితే ఉంటారు కదా! వాళ్ళ వ్లాగ్స్ పెట్టేసుకొని అలా నేను వ్లాగ్స్ పెట్టేసుకొని నా వర్క్ అయితే చేసుకుంటూ ఉంటాను. దాదాపు గూడా యూట్యూబ్ అంటే నేను వర్క్ చేసుకున్నా కూడా వర్క్స్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఒక సాంగ్స్ అయినా పెట్టుకుంటాను. లేదు అంటే యూట్యూబ్ ఆన్ చేసుకొని వ్లాగ్స్ పెట్టేసుకొని చూస్తూ నా వర్క్ అనేది నేను చేసుకుంటూ ఉంటాను. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే వర్క్ అయితే మొత్తం కూడా చేసుకుంటున్నానండి. నా దగ్గర 2 మొబైల్స్ అయితే ఉన్నాయి. ఒకటైతే వ్లాగ్స్ పెట్టుకున్నాను. ఒకటైతే షూట్ చేసుకుంటున్నాననమాట. నేను మొబైలు మంచి కెమెరా బాగా కనిపించేది ఒకటి క్లారిటీగా తీపియండి అని మా హస్బెండ్‌ని అడిగితే, తను ఫస్ట్ "నువ్వు యూట్యూబ్‌లో 1 మంత్ అన్నా మనీ తీసుకో. హ్మ్. నేను తీపిస్తాను" అన్నారనమాట. ఇంకా అందుకని చెప్పేసి వ్లాగ్స్ కోసం అని చెప్పేసి, యూట్యూబ్ కోసం అని చెప్పేసి కొత్త మొబైల్ తీసుకోవడం ఎందుకు? నీ దగ్గర ఇప్పుడు మొబైల్ మంచిగానే ఉంది కదా! వివో అయితే వాడుతున్నానండి. ఉంది కదా! చూద్దాము 1 మంత్ సాలరీ తీసుకో. తర్వాతయితే తీపిస్తాను అన్నారు. ఇంకా మీ మీదే ఆధారపడి ఉంటుంది. అంటే వ్యూస్‌ని బట్టి అలా మన సబ్స్క్రైబర్స్ బాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. న్యూ మొబైల్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను నేను కూడా. మంచి మంచిగా వ్లాగ్స్ మీతో షేర్ చేసుకుంటూ ఉండొచ్చు అని చెప్పేసి. ఔట్‌డోర్ వెళ్ళినా కూడా వీడియోస్ అనేది షేర్ చేస్తూ ఉంటానండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా ముందుకు వెళ్ళగలను. గ్రోత్ అనేది ఉంటుందనమాట మన ఛానల్‌కి కూడా. ఇంకా కొద్దిగా అయితే ఇక్కడ అంట్లయితే తోమేశానండి. తోమేసిన తర్వాత మనకి పక్కన రైస్ అయితే పెట్టాను కదా! అవి పొంగొచ్చాయనమాట. గ్యాస్ స్టవ్ అప్పుడే క్లీన్ చేసుకున్నానండి. పొంగు కట్టేసి అంతా పొంగిందనమాట. అంతా అంటే ఏం లేదు కొద్దిగా పొంగింది. అప్పుడే క్లాత్ పెట్టేసుకొని క్లీన్ చేసుకున్నాను. క్లాత్ కూడా కింద చూస్తున్నారు కదా! పొంగాయి. ఇంకిక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ ఇడ్లీ పాత్రకి ఒకటి ఉంది కదా మరకలాగా. అది మరక కాదండి. నేను ఒకసారి ఏం చేశానంటే వేడి అంటే చున్నీ ఉందనమాట నాదొకటి. ఆ చున్నీ పట్టుకున్నానండి. అది కాలిపోయింది. చున్నీ అనేది దానికి అంటుకుందనమాట. పోవట్లేదు. ఇంకిక్కడ చూస్తున్నారు కదా! రైస్ కూడా అంటే ఉడుకుతుంది. ఇవి కూడా పొటాటోస్ కూడా బాయిల్ అయిపోయాయనమాట. చూస్తున్నాను అదే బాయిల్ అయ్యాయా లేదా అని చెప్పేసి. వ్లాగు మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యే వీడియోసే మీతో షేర్ చేసుకుంటానండి. చూస్తున్నారు కదా ఇంకిక్కడ అన్నం అయితే వంపుతానండి. మీకిక్కడ బాటిల్ అయితే అదే చూపిస్తున్నాను. ఇంకిక్కడ లోపల మరకగా మరకగా ఉందనమాట. 2 లైన్స్ అలా పడ్డాయి. ఇంకా దాన్ని బ్రష్ పెట్టేసి చిన్న బ్రష్ క్లీన్ చేసేసుకున్నాననమాట. ఇక్కడ బయటకొచ్చి చూస్తే ఇలా టేబుల్ రోజాలైతే పువ్వులైతే పూసాయి. చూసారు కదా! వైట్, పింకు, ఆరెంజ్ అనమాట. ఇవి 3 అండి. బాగా వాటరింగ్ ఇవ్వాలి. ఎండలు భలే కాస్తున్నాయండి మాకిప్పుడు. 1 వీక్ ముందు వర్షం అలా పడింది గానీ, ఎండలైతే బీభత్సంగా వస్తున్నాయి మాకి. మార్నింగ్ పోసినా గూడా ఆఫ్టర్‌నూన్‌కే మొక్కల్లో మట్టంతా కూడా ఎండిపోతుందనమాట. ఇంకిక్కడ చూస్తున్నారు కదా! బాటిల్ చూపిచ్చాను గదా! అందులో మనీ ప్లాంట్ పెడదాము అని చెప్పేసి చూస్తున్నాననమాట. ఏది బావుంటుంది. ఇది ఇప్పుడిప్పుడే వస్తుందండి. ఇంకొకటి కూడా ఈ ప్లాంట్‌లోనే ఉందనమాట. అది కట్ చేసేసి నేను చూసారు కదా! ఇదైతే కట్ చేశాననమాట. కట్ చేసేసి బాటిల్‌లో అయితే పెట్టాను. చాలా మంచిగా అయితే ఉంది. లుక్ కూడా బావుందండి. అదంతా కూడా మీతో షేర్ చేస్తాను. స్కిప్ అయితే చేయొద్దండి. లాస్ట్ వరకు మన వీడియోని చూస్తారని అనుకుంటున్నాను. ఒక చేత్తో షూట్ చేయడం, ఒక చేత్తో కట్ చేయడం చూస్తున్నారు కదా నా తిప్పలు. ఇలా ఉంటుంది. చూసారు కదా! ఈ చిన్నదైతే కట్ చేశానండి అందులో నుంచి. ఇందులో అయితే పెడుతున్నాను. లోపలికైతే మళ్ళీ లోపలికి పెట్టేస్తే బాగా లుక్ ఉండదు అని చెప్పేసి ఈ విధంగా అయితే పెట్టేసాననమాట. ఆ లుక్ కూడా చూపిస్తాను చూడండి ఎలా ఉంది అని చెప్పేసి. ర్యాక్ ఉంది కదా! గ్రాసరీస్ ర్యాక్ దాని దగ్గరైతే ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని చెప్పేసి నాకు షేర్ చేయండి కామెంట్ సెక్షన్‌లో. నేను ఖచ్చితంగా ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేశాను. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే ఉందండి లుక్కు. పైన విజిల్ ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటానండి. మర్చిపోతాను. అందుకని చెప్పేసి అక్కడ పెట్టుకున్నాను. చూసారు కదా! ఈ విధంగా లుక్ అయితే ఉంది. మీకు ఈ వ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అలాగే ఎటువంటి వ్లాగ్స్ కావాలన్నా నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఖచ్చితంగా ఆ వీడియోస్ అయితే చేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ